ఈరోజు వీడియోలో నాగాలాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకరు నాతో కొన్ని మాటలు చెప్పారు, అవి నిజమో అబద్ధమో ఈ వీడియోలో తెలుసుకుందాం. అతను ఏం చెప్పాడంటే, ఇప్పటికీ నాగాలాండ్లో కొన్ని ప్రాంతాల్లో మనుషులు బట్టలు లేకుండా తిరుగుతారు. అది స్త్రీలైనా పురుషులైనా. అలాగే అక్కడి వారు బయట నుంచి వెళ్ళిన వారిని చంపి తింటారు అని చెప్పారు. కానీ నాకు ఇది చాలా వింతగా అనిపించింది. అప్పుడే నేను దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలను, అబద్ధాన్ని నమ్మే ముందు ఈ వీడియోని పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని అలాంటి అపోహలు చెప్పే వాళ్ళకి షేర్ చేయండి. నాగాలాండ్లో మనుషుల్ని చంపి తింటారు అనేది పూర్తిగా అబద్ధం. నాగాలాండ్ చరిత్రలో హెడ్ హంటింగ్, శత్రువుల తలలు నరకడం అనే ఆచారం ఉండేది. అది కూడా 19వ శతాబ్దానికి ముందు. తెగల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు వారి శౌర్యం చూపించుకోవడానికి మాత్రమే. కానీ ఏ కాలంలోనూ మనుషుల మాంసం తినే ఆచారం అక్కడ లేదు. 1960ల నాటికే ఈ హెడ్ హంటింగ్ పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడు నాగాలాండ్లో 90% కంటే ఎక్కువ మంది చదువుకున్న క్రిస్టియన్లే ఉన్నారు. బట్టలు లేకుండా ఉంటారా? అక్కడి ప్రజలు బట్టలు లేకుండా ఉంటారనుకోవడం పెద్ద పొరపాటు. పూర్వకాలంలో కొన్ని తెగల వారు సాంప్రదాయక దుస్తులు తక్కువగా వేసుకునేవారు. కానీ ఈరోజు నాగాలాండ్ భారతదేశంలోని అత్యంత ఫ్యాషనబుల్ మ్యూజిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అక్కడ యువత చాలా స్టైలిష్గా ఉంటారు. ఆహార అలవాట్లు మరి ఫుడ్ సంగతి ఏంటి? అవును, ఈశాన్య భారతంలో మాంసాహార సంస్కృతి ఎక్కువ. పంది మాంసం, కోడి, చేపలు వారి సాంప్రదాయ వంటకాల్లో భాగం. అది వారి వాతావరణానికి, సంస్కృతికి తగ్గట్లు ఉంటుంది. దానివల్ల వాళ్ళు మనుషులు తింటారనుకోవడం మన తప్పుడు అవగాహన మాత్రమే. నాగాలాండ్ పర్యాటకులకు చాలా సురక్షితమైన ప్రదేశం. హార్న్బిల్ ఫెస్టివల్ కోసం ప్రపంచ నలుమూలల నుండి లక్షల మంది వెళ్తుంటారు. మీ దగ్గర కూడా ఎవరైనా ఇటువంటి ఫేక్ స్టోరీ చెబితే ఈ వీడియోను వారితో షేర్ చేసి నిజం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.